హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిసారి నేను చేసిన వంటలు చూసి మీకు బోర్ కొట్టేస్తుంది కదా, అందుకని ఈసారి కొత్తగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చికెన్ బిర్యానీ చేసాం. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి, చూసేద్దాం. ఏం లేదండి, స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసేసామండి. కాకపోతే మా ఫ్రెండ్ కొంచెం కొత్తగా ట్రై చేసింది. ఆనియన్స్, పట్ట, లవంగాలు కూడా పేస్ట్ చేసి అది కూడా వేసేసింది. టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అవి కూడా వేసి కొద్దిగా ఉప్పు, పసుపు అన్నీ వేసేసి బాగా వేయించామండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించితే ఆ గుమ్మాయింపుకే మనకు తెలుస్తుందండి ఇది పచ్చివాసన పోయింది, మంచి స్మెల్ వస్తుందని. అప్పుడు ఆ మసాలా వేగేసిన తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకుని బాగా వేపుకోవాలి. ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ తేలిన తర్వాత మనకి వేగిందని తెలిసిపోతుంది. అంతే ఆయిల్ తేలిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకొని మనం ముందుగా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదా, మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసాము. చికెన్ కూడా తీసి వేసేసి మసాలా పట్టేంత వరకు ముక్కకు వేయించామండి. ముక్క ఉడికేంత వరకు వేయించేసుకుని బాగా మనం ముందుగా బాస్మతి రైస్ ఒక 15 మినిట్స్ అలా నానబెట్టుకున్నామండి. అవి కూడా తీసుకుని చికెన్లో వేసేసుకుని మనం రైస్ వేసినప్పుడు వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నామండి. ఇలా ఫ్రై చేయడం వల్ల మసాలా రైస్కి పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. నిజంగా చాలా బాగుంది. మా ఫ్రెండ్ ఎప్పుడు చేసిన బిర్యానీ సూపర్ టేస్ట్ వస్తుందండి. అందుకని ఈసారి కంపల్సరీగా ట్రై చేయాలని ట్రై చేసాము. మీకు కూడా చెప్పేస్తున్నాను. అంతే, బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ కొలత ప్రకారం వేసేసుకోవాలి. మామూలుగా అయితే ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వేస్తాం కదా, అలా కాకుండా ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వేస్తే సరిపోతుంది. మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వేసేసుకుని అంతా చూసుకుని ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకుని తను వాటర్ వేసిన తర్వాత వేసిందండి గరం మసాలాలు. కొందరైతే చికెన్ వేసినప్పుడు వేస్తారు కదా, అలా కాకుండా గరం మసాలాలు వాటర్ వేసిన తర్వాత వేసి చూసుకుని అంతా ఓకే అనుకున్న తర్వాత తను దమ్ వేసిందండి. దమ్ అంటే ఏం లేదండి, దోస పెనం పెట్టేసి దానిపైన ఈ రైస్ పెట్టేసింది. బాగా ఉడుకుతుంది అన్న తర్వాత వాటర్ ఇంకిపోతుంది అన్న తర్వాత కొంచెం లెమను, గీ, పుదీనా కూడా వేసేసుకుని ఆవిరి బయటకు పోకుండా దానిపైన వెయిట్ పెట్టేసింది. మూత పెట్టి ఒక చిన్న రోల్ పెట్టేసాం మేమైతే, ఆవిరి బయటకు పోకుండా. అది ఉడికిన ఒక 20 మినిట్స్ అలా ఉడకనిచ్చామండి సిమ్లో పెట్టేసి. మంచి గుమాయింపండి. ఉడికేటప్పుడు బిల్డింగ్ అంతా ఎంత స్మెల్ వస్తుందో, ఆ స్మెల్కి ఎప్పుడు తింటాం అని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎదురు చూశారు. అంతేనండి, చూసారా రైస్ అయితే విడిపోకుండా ఎంత బాగా వచ్చిందో, పొడిలాడుతా. నిజంగా అండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుందండి. ట్రై చేసి కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. ఓకేనండి, మన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ ప్లేట్లో మీకోసమేనండి రైస్ టేస్ట్ చేసి చెప్పేయండి. ఉంటానండి, బాయ్ బాయ్.